హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్క్రాచ్లో ఒక గేమ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. మీకు ఎప్పుడు తెలిసిందే, ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళాలి. దాని తర్వాత ఇక్కడ మనం స్క్రాచ్ అని సెర్చ్ చేయాలి. స్క్రాచ్ అని సెర్చ్ చేసి ఇక్కడ మనం సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ వెబ్సైట్ మీద అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్టార్ట్ క్రియేటింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. మనకి ఇలా కొంచెం లోడ్ అయింది. దాని తర్వాత ఇలా వచ్చింది. మనకు అప్పుడప్పుడు మనకు కొన్ని ట్యుటోరియల్స్ చూపించింది. మనకి అవి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఫస్ట్ మనం గేమ్ తయారు చేయాలంటే ఫస్ట్ మనకి ఈ స్ప్రైట్ అనేది మనకి వద్దు. ఈ స్ప్రైట్ మనకి యూజ్ అవ్వదు. సో నేను ఈ స్ప్రైట్ని తీసేయాలని అనుకుంటున్నాను. నాకు ఈ స్ప్రైట్ వద్దు కాబట్టి నేను ఈ స్ప్రైట్ని తీసేయాలనుకుంటున్నాను. ఐ రిమూవ్ ద స్ప్రైట్. ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను సపోజ్ ఒక నెబ్యులా తీసుకున్నాను. అలాగే స్ప్రైట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక బెలూన్ తీసుకుంటా. బెలూన్ మనకి బెలూన్ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ అయింది. ఓకే, మనం ఇది ఎక్కడన్నా పెట్టచ్చు. దాని తర్వాత మనకి ఒకటి కావాలి కదా. ఫస్ట్ మనం గో టు ర్యాండమ్ పొజిషన్ అని ఉండాలి. గో టు ర్యాండమ్ పొజిషన్, మళ్ళీ లుక్స్లోకి వెళ్ళి సౌండ్ ఏం అవసరం లేదు మనకి. వెన్ ఇది పెట్టాము కదా, వెన్ స్ప్రైట్ ఈస్ క్లిక్డ్ అని ఒకటి ఉండిద్ది. ఇక్కడ మనకి వెన్ స్ప్రైట్ ఈస్ క్లిక్డ్. దాని తర్వాత ఇక్కడ మనకి ఆపరేటర్ వేరియబుల్స్లోకి వెళ్తే వేరియబుల్లో ఇక్కడ మనకి రీనేమ్ వేరియబుల్ అని ఉంది కదా. ఇక్కడ స్కోర్ అని రాయాలి. స్కోర్ కదా, స్కోర్ అని ఇక్కడ వేరియబుల్ పెడితే మనకి ఇక్కడ స్కోర్ అని వేరియబుల్ ఉంది కదా. దీన్ని మనం ఇక్కడ పెట్టాలి. ఓకే, ఇప్పుడు నేను స్ప్రైట్ని క్లిక్ చేస్తే వేరే ప్లేసెస్లోకి వెళ్తుంది కదా, కానీ స్కోర్ చూపించలేదు. మీరు చూడొచ్చు. మనం వేరేది కూడా పెట్టి చూద్దాము, అది వచ్చిద్దో లేదో. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసా. ఇప్పుడు నేను పట్టుకుంటుంటే కానీ మనకి ఇక్కడ స్కోర్ చూపించలేదు కదా, కానీ మనకి స్కోర్ చూపించాలి. ఓకే, ఇక్కడ మనకి చేంజ్ బై 1 సెకండ్ అని ఉంది కదా, అది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కూడా యాడ్ చేస్తే ఇప్పుడు చూడండి, బెలూన్ మీద క్లిక్ చేశాను అంటే ఇప్పుడు మన గేమ్ తయారైపోయింది. ఇప్పుడు నేను మొత్తం ఈ కోడ్ అంతా తీసేసి నేను మీకు మళ్ళీ చూపిస్తా, చూడండి మీరు. ఓకే, నేను ఇప్పుడు ఈ వెబ్సైట్ అంతా క్లోజ్ చేసేస్తున్నా. ఓకే, మళ్ళీ ఫస్ట్ కానీ చేస్తున్నా చూడండి. ఒకసారి ఓపెన్ చేద్దాము. దాని తర్వాత ఇక్కడ మనం స్క్రాచ్ అని ముందే టైప్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ ఉండేది. దాని తర్వాత మనం ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. దాని తర్వాత క్రియేటింగ్, దాని తర్వాత మనకి ఇక్కడ అనేది లోడ్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ట్యుటోరియల్స్ వచ్చి మీరు చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ స్ప్రైట్ వద్దు కాబట్టి నేను ఈ స్ప్రైట్ని రిమూవ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఏం స్ప్రైట్ కావాలంటే, స్ప్రైట్ అంటే క్యారెక్టర్ అండి. అలాగే మన ఇక్కడ బ్యాక్ డ్రాప్స్లో మనం ఒక నియాన్ టనల్ కానీ మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. నేనైతే నెబ్యులా సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అది కొంచెం బాగుండిద్ది. ఇది నేను మిడిల్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను మిడిల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం కోడ్ అయితే అప్లోడ్ చేద్దాము. ఫస్ట్ మనం ఈవెంట్స్లోకి వెళ్ళాలి. దెన్ స్ప్రైట్ క్లిక్ పెట్టాలి. దాని తర్వాత వేరియబుల్స్లోకి వెళ్ళాలి. వేరియబుల్లో రీనేమ్ వేరియబుల్ స్కోర్ అని చెప్పి
స్కోర్ అని చెప్పి ఉండాలి కదా మన వేరియబుల్. దాని తర్వాత స్కోర్ ఉండాలి. ఇక్కడ మన ఫస్ట్ చేంజ్ అని ఉంది కదా, ఫస్ట్ మన షో వేరియబుల్ అని ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టేసి ఇది ఇక్కడ పెట్టేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎక్కడ మిస్టేక్ అయిందో తెలుసా? చెప్పండి ఎక్కడ మిస్టేక్ అయిందో. ఇక్కడ మనం గో టు ర్యాండమ్ ప్లేసెస్ అనేది మనం పెట్టలేదు. సో ఇప్పుడు మనం గో టు ర్యాండమ్ ప్లేసెస్ అని పెట్టేద్దాము. గో టు ర్యాండమ్ ప్లేసెస్ మనకి ఎక్కడ ఉండిద్ది అంటే మోషన్లో ఉండిద్ది మనకి గో టు ర్యాండమ్ ప్లేసెస్. ఇక గో టు ర్యాండమ్ పొజిషన్ అని ఉంది కదా, అది మనం ఇక్కడ పెట్టేసుకొని ఇది మనం ఇప్పుడు చూడండి ఇది క్లిక్ చేస్తే ఇది ఒక గేమ్లా తయారైంది. మనం ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకొని గేమ్లో ఆడొచ్చు. మనం ఒక టైంలో క్లిక్ చేయాలి, ఫాస్ట్గా క్లిక్ చేస్తే అలా ర్యాండమ్ పొజిషన్లోకి వెళ్ళేది. ఇది ఒక గేమ్ లాగా. ఓకే, ఐ థింక్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అందరికీ నచ్చినట్టుంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో, and thank you for watching this video. Thank you. Bye.